సార్ నమస్కారం. నమస్కారం. సరే, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కోచ్ అనేది ఉంటుందా నిజంగా? అంటే ఎలాంటి వార్తలు ఉంటాయి? హీరో అవ్వచ్చు, లేకపోతే డైరెక్టర్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్ అవ్వచ్చు, వచ్చే హీరోయిన్లని ఇలా ఫిజికల్ గా వాడుకున్న తర్వాతే ఛాన్సులు ఇస్తా అని అంటారు. దాంట్లో ఎంత నిజం ఉంది అసలు నిజంగా? అసలే ఈ ప్రశ్ననే పనికి మాలిన ప్రశ్న. ఓకే. ఎందుకంటే అది పరస్పర అవగాహనతో జరిగేది. ఇది మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఇచ్చిపుచ్చుకోవడం. ఒక నిర్మాతను ఇదే విషయం అడిగితే భలేవాడివయ్యా, ఎందుకు వదిలేస్తాం మేము అన్నారా? ఇన్ని కోట్లు పెట్టి సినిమా తీస్తే అది ఆడుతుందో ఊడుతుందో తెలియదు, కనీసం ఆసుకమన్న దొక్కాలి కదా అన్నారా అని ఆయన చెప్పాడు. మేము కొంతమంది అడిగితే, కెమెరా ముందు అడిగితే అలా వింటే మేము ఏమీ ఎదుర్కోలేదు సార్ అన్నారు. అని కెమెరా ఆఫ్ చేసావా, కెమెరా ఆఫ్ చేసామంటే పడుకోకుంటే ఓడిస్తాడు సార్ వేషం అని. మామూలు స్థాయి ఆర్టిస్టు కెమెరా ముందు అదేం లేదు సార్, అలాంటిది ఏముండదు, వీళ్ళంతా పుకార్లు లేపుతున్నారు అని చెప్పి కెమెరా ఆఫ్ చేసావా నాన్న అంటే ఆఫ్ చేశానంటే ఆ పడుకోకుంటే ఎవరిస్తారు సార్ అని. ఫ్రస్ట్రేషన్ ప్రతి ఒక్కరు అడిగేదే. అంటే మేము కూడా ప్రత్యక్షంగా కొన్ని విన్నాం. ఎందుకంటే మీ ఇండస్ట్రీ తెలుసు. మాకు తెలిసిన ఒక ఆర్టిస్ట్ ఉంటే అంత నీలాగా తెలిసిన వాళ్ళే టీవీ సీరియల్ అడిగితే అన్నా సరేనా నువ్వు చెప్పిన ఒకటి ఇస్తాము, మరి కమిట్మెంట్ ఇస్తావా అని అడిగింటాడు. వాడు ఎప్పుడో నాకు చిన్నప్పటి నుంచి క్లోజ్, అంటే సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి క్లోజ్, ప్రొడక్షన్ మేనేజర్. వ్యవస్థ అట్లా ఉంది. ఇప్పుడు వచ్చే వాళ్ళు కూడా మనం స్త్రీలను ఏమనకూడదు, కానీ ఒక దాంట్లోకి రావాలంటే ఇంకోటి త్యాగం చేయాల్సిందే అనేది నీతి నడుస్తా ఉంది ఇక్కడ. అది పెద్ద విషయం, దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే పరస్పర అవగాహన ఇక్కడ కాకపోయినా బయట కూడా అంతే. అది ఆ వ్యవస్థ అట్లా నడుస్తుంది కాబట్టి ఇది మనం చర్చించాల్సిన ప్రశ్న కూడా కాదు. ఎందుకంటే అందరికి తెలిసిందే సినిమా ఇండస్ట్రీ పోతే ఏం జరుగుతుంది ఏంటి అనేది. అంటే నా క్వశ్చన్ ఏంటంటే, మీరు చాలా ముందు నుంచి ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. సో అప్పటికి ఇప్పటికి అంటే ఎలాంటి మార్పులు వచ్చి ఉంటాయి ఈ కాస్టింగ్ కోచ్ లో? అంటే కొంతమంది ధైర్యంగా ముందుకు అడిగేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది వద్దని ఛాన్సులు వదిలేసుకునే వాళ్ళు ఉంటారు, అమ్మాయిలు కూడా. అసలు ఎట్లా అంటే ఏం జరిగి అప్పుడు ఎట్లున్నది ఇప్పుడు ఎట్లున్నది నా క్వశ్చన్. ఎందుకు అడుగుతావు ప్రశ్న? అసలు అడగాల్సిన ప్రశ్నే కాదు, జరుగుతుంది అంటారు. అది ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. సినిమా ఇండస్ట్రీ కాబట్టి ఈయనకు లింక్ ఉంది, ఆయనకు లింక్ ఉంది అని చెప్పుకుంటారు, కానీ అట్లాంటి ఏముండవు. ఇప్పుడు ఒక హీరోయిన్ తీసుకో, ఆ సంతోష్ హీరో అనుకో, ఆయనతో రొమాన్స్ చేస్తుంది అని అంటుంది. ఇంకొక ఈయన హీరో అనుకో, ఈయనతో సేమ్ ఫీలింగ్స్ సేమ్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. ఎట్టొస్తాయి? యాక్టింగ్ ఇది కూడా అంతే. అది కూడా కాసేపు యాక్టింగ్ చేయాలంటే అంతే. నేనేం కమిట్ కావట్లేదు ఇట్లా జరుగుతుంది అని. చూసినవి విన్నవి ఒక్కొక్కసారి హీరోయిన్స్ రివర్స్ అవుతుంటారు. బయటకు వచ్చి కూడా మీడియా వచ్చి నన్ను డైరెక్టర్ చేశాడు అని పూర్వపరాలు అయిపోయి నిజాలు అయిపోతే వాళ్ళకు జరిగేటాయి. ఎక్కడ తేడా వచ్చింటదంటే రెమ్యులేషన్ దగ్గర డబ్బులు, ఇంకొక ఛాన్స్ ఇవ్వడం. ఒక హీరోయిన్ సినిమాకు అగ్రిమెంట్ చేస్తుందంటే అన్నిటికీ ఒప్పుకోవాలనే ఒక క్లాజ్ ఉంటుంది, బాండ్ పేపర్ లాగా క్లాజ్. దానికి ఓకే, అది లోపాయికారిగా ఉంటది అనుకోండి. అన్ని ముందే అన్ని సెట్ చేసుకొని చేస్తారు. కొన్ని బయటపడతాయి, కొన్ని బయటపడవు అంతే. కాబట్టి దీని గురించి అంతగా తలబద్దలు కొట్టుకోవాల్సిన అవసరం ఏముంది? మన శ్రీరెడ్డి వచ్చి అంత కుండబద్దలు కొట్టా, దాని తర్వాత ఎంతమంది వచ్చిండ్రు, ఎంతమంది. నాకు కూడా అప్పుడు మీడియా నుంచి ఎప్పుడే పక్కన ఒప్పుకున్నా. ఎంతమంది ఫోన్ చేసిండ్రు, నువ్వు కెమెరా తీసుకుంటా చెప్తాం మేము, ఎవడెవడు ఎట్ట సతాయించింది, ఇటు సతాయించింది అని. ఎందుకంటే మీకు తెలిసి ఉంటాయి కదా. అవును. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్. మంచిది.